రివ్యూస్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ సహాయక కార్యక్రమాల్లో నడిపించిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాత్రింబోళ్ళు అనకుండా ప్రజలు కష్టపడకూడదు, ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటింపచేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మళ్ళీ చేయటం, మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ని వినియోగించి, డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితులు కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, నీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ను కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్లలో బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ చుట్టూతా ఉండటం మూలంగా జ్వరాలు ప్రబలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో 15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,37,000 క్యూసెక్లు వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దాని నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి నూజివీడులో, విజయవాడలో ఏ విధంగా అయితే నష్టం జరిగిందో నూజివీడులో కూడా చాలా ట్యాంకులు, పెద్ద చెరువు కానివ్వండి, మొగల్ చెరువు కానివ్వండి, యనమదల్లో చెరువులు, దాదాపు ఒక 7-8 చెరువులు బ్రీచ్ పడి మొత్తం వాటర్ అంతా కూడా మరి పంట పొలాల మీదకి, గ్రామాల్లోకి ఫోర్స్గా రావటం జరిగింది. మరి కొంతమంది కూడా ఆ వరదలో చిక్కుకుపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి